లగచర్ల ఘటనలో ఇప్పటికే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో రైతుల అరెస్టుపై ఏం తేల్చనున్నారు? ఎస్టీ కమిషన్ పర్యటన ఎవరికి నష్టం, ఎవరికి లాభం? లగచర్ల ఫార్మా కంపెనీ పంచాయతీ ఎందుకు ఢిల్లీకి చేరింది? దీని వెనుక అసలు ఉన్నది ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో విపక్షాలు టార్గెట్ చేశాయా? ఇంతకు లగచర్ల ఇష్యూలో ఏం జరగబోతోంది? Let us watch this story. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న క్రమంలో తాజాగా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్ పైన అధికారులపైన దాడికి పాల్పడడం, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో జరిగిన ఈ దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీస్ శాఖ స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పైన పోలీసులపైన ఫిర్యాదు చేసేందుకు లగచర్ల ఫార్మా బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలోని జాతీయ మానవ హక్కుల కమిషన్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన పోలీసులపైన ఫిర్యాదు చేశారు. లగచర్ల ఫార్మా బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో లగచర్ల గిరిజన కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిశారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపైన పోలీసులపైన వారు ఫిర్యాదు చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను ఆధారంగా చేసుకుని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్నం చేశారు. 9 నెలలుగా తమ భూములు ఇవ్వమని రైతులు చెబుతూనే ఉన్నారు అంటూ ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ ఢిల్లీలో వివరించారు. ఎన్నిసార్లు చెప్పినా తమ భూములు తీసుకుంటామంటే ఆవేశంలో కొంతమంది తిరగబడ్డారని, దాన్ని సాకుగా చూపి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని సత్యవతి రాథోడ్ చెప్పారు. 51 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఊళ్ళో ఉన్న మగవాళ్లంతా పారిపోయారు. మళ్ళీ ఏం చేస్తారోనని భయపడుతున్నారు. తమకు అండగా ఉండాలని రైతులు అన్ని పార్టీల నాయకులను కోరారు. బీఆర్ఎస్ వారికి అండగా ఉంటోంది. ఇప్పటికీ కూడా పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంకా అరెస్టులు చేస్తున్నారు. ఢిల్లీలో మాత్రమే న్యాయం జరుగుతుందని భావించి ఇక్కడకు వచ్చాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి పోలీసులు చేసిన అఘాయిత్యాలపై వివరించామని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా బాధితులు ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. లగచర్ల బాధితులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి కూడా ఆదివాసీ బిడ్డే. ఆమె మాకు సమయం ఇస్తే వారికి కూడా ఈ సంఘటనను వివరిస్తామని సత్యవతి రాథోడ్ అన్నారు. మరోవైపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు ఇప్పటికే లగచర్ల సందర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమిషన్ సభ్యుడిని కలిసి ప్రభుత్వ వెర్షన్ వినిపించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను కూడా కమిషన్ సభ్యుడు కలవనున్నాడని సమాచారం. లగచర్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ సైతం ఈ విషయంలో ఎంటర్ అయింది. బాధితుల పక్షాన నిలబడతామని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఏమి చేయబోతోందోనని చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఇది హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం దీనిపై ముందుకు పోతుందా లేదా వెనక్కి తగ్గుతుందా? హక్కుల కమిషన్లు ఏ రకంగా నివేదిక ఇవ్వనున్నాయి? ఇలాంటి విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.